2024 ఐపీఎల్ స్టార్ట్ డేట్ వచ్చేసింది. అంతేకాకుండా కొన్ని రూమర్స్ బయట ఉన్నాయి. విరాట్ కోహ్లీ మళ్ళీ ఆర్సీబీకి కెప్టెన్సీ చేయబోతున్నాడా? సూర్యకుమార్ యాదవ్ 2024 ఐపీఎల్ మిస్ అయ్యే ఛాన్స్ ఉందా? సో వాటి గురించి క్లియర్ అప్డేట్ అన్నమాట. ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మనం ఐపీఎల్ అప్డేట్ చూసాము అంటే మార్చ్ 22 నుంచి 2024 ఐపీఎల్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికే షెడ్యూల్ పైన కసరత్తులు మొదలు పెట్టేశారు. ఎందుకు కసరత్తులు అంటే ఐపీఎల్ జరిగే టైంకి మన ఇండియాలో చాలా చోట్ల ఎలక్షన్స్ ఉంటాయి. దాని కారణంగా వెన్యూస్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈసారి మీకు ఇష్టమైన ప్రతి టీము మీ హోమ్ గ్రౌండ్ లో ఆడే అవకాశం తక్కువగానే ఉండే ఛాన్స్ ఉంది. సో ఎలక్షన్స్ డేట్ ప్రకారం ఇండియాలోనే ఐపీఎల్ జరిపిస్తూ వెన్యూస్ ని చేంజ్ చేస్తూ మార్చ్ 22 ఐపీఎల్ ని స్టార్ట్ చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ సూర్యకుమార్ యాదవ్ అప్డేట్ విషయానికి వచ్చాము అంటే ప్రెజెంట్ అతను ఒక ఇంజురీ కారణంగా T20 సిరీస్ కూడా మిస్ అయ్యాడు. అండ్ అదే ఇంజురీ కోసం ట్రీట్మెంట్ తీసుకోవడానికి జర్మనీ వెళ్తున్నాడు. అయితే ఇంకొక 2 నెలల్లో మనకి ఐపీఎల్ ఉంది. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ టైంకి ఫిట్ అవుతాడా అంటే ఆ సర్జరీ అయిపోయాక కనీసం 6 వారాలు రెస్ట్ తీసుకోవాలి సూర్యకుమార్ యాదవ్. అది మాత్రమే కాకుండా రెస్ట్ తీసుకున్నాక నెట్స్లో ప్రాక్టీస్ చేయాలి అండ్ ఫిట్గా ఉన్నానని ప్రూవ్ చేసుకోవాలి. ఇవన్నీ జరిగాకే 2024 ఐపీఎల్లోకి సూర్యకుమార్ యాదవ్ అడుగు పెడతాడు. అయితే ప్రెసెంట్ ముంబై ఇండియన్స్ క్యాంప్ నుంచి వస్తున్న న్యూస్ ప్రకారం సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ టైంకి ఫిట్ అయిపోతాడు. మేబీ 1-2 మ్యాచ్లు మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ పూర్తి ఫిట్ కాకుంటే. బట్ ఐపీఎల్ లో మాత్రం ఖచ్చితంగా పాల్గొంటాడు. ఇక నెక్స్ట్ ఆర్సీబీ న్యూస్ విషయానికి వచ్చాము అంటే చాలా మంది చాలా వెబ్సైట్స్ లో ఈ సంవత్సరం ఆర్సీబీకి విరాట్ కోహ్లీ కెప్టెన్సీ చేస్తాడని వార్తలు వస్తున్నాయి. దానికి వాళ్ళు చెప్తున్న కారణాలు రీజన్స్ ఏంటి అంటే ఇది కోహ్లీకి లాస్ట్ ఐపీఎల్ అవుతుంది. అందుకే ఆర్సీబీ టీమ్ మేనేజ్మెంట్ ఫేర్వెల్ ఇవ్వడానికి తనని కెప్టెన్ చేసి గ్రాండ్ గా ఎండ్ చేయాలనుకుంటున్నారు అని. బట్ ఇందులో ఎటువంటి నిజము లేదు. కోహ్లీకి ఇది లాస్ట్ ఐపీఎల్ అయ్యే ఛాన్స్ ఎక్కడా కూడా లేదు. కోహ్లీ ఇంకొక 3 years 4 years ఐపీఎల్ ఆడినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. సో ఈ ఇయర్ కూడా ఆర్సీబీకి ఫ్యాఫ్ డు ప్లెసిస్ కెప్టెన్ గా ఉంటాడు. కోహ్లీ కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఎక్కడ కూడా కనిపించడం లేదు. ఇక ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ కు సంబంధించిన ఒక అప్డేట్ ఏంటి అంటే నవీన్ ఉల్-హక్, ముజీబుర్ రెహమాన్ మరియు ఫజల్ హక్ ఫరూకీ 2024 ఐపీఎల్ లో పాల్గొనడం డౌటే అని చెప్పి కొన్ని న్యూస్లు వచ్చాయి. అయితే వాళ్ళు ఐపీఎల్ కి అందుబాటులో ఉంటారు అని చెప్పి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేసింది.